గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. అహ్మదాబాద్ లోని మేఘని ప్రాంతంలో జనవాసాలపై కూలిపోయి మంటలు చెలరేగాయి. అగ్నికీలలు ఎగసిపడడంతో పరిసర ప్రాంతాలను భారీగా పొగ కమ్మేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. 625 అడుగుల ఎత్తులో ఉండగా విమానం కూలింది. గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా టేక్ ఆఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? అహ్మదాబాద్లో విమానం అంటే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్తున్న విమానం టేకప్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలింది. ఆ కుప్పకూలంతా కూడా అటు నివాసాల పైన కూలడంతో ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. మంటలతో పాటు దట్టమైన పొగ అలుముకుంది. ఆ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు ఇప్పటికే 25 పైచిలకు ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. 25 పైచిలకు ఫైర్ ఇంజన్లు కూడా మంటలార్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే మంటలార్పడం ఒకవైపు అయితే, మరోవైపు ఇటు అంబులెన్స్లు అంటే సహాయ చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ప్రత్యేకంగా దానిపైన కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ ద్వారా ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నారు. ఇది AI 171 బోయింగ్ విమానంగా, దీన్ని ఎయిర్ ఇండియా విమానంగా ఇప్పటికే అధికారికంగా ఎయిర్ ఇండియా సంస్థ వెల్లడించింది. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన జారీ చేసింది. దాదాపు 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుంచి లండన్ విమాన ప్రయాణం ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయిందని చెప్పేసి కూడా ప్రకటించింది. ఇందులో మేము దీనికి సంబంధించి చింతిస్తున్నాం, ఆ కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్. అంటే ఈ 242 మంది ఒకవేళ మరణించారనే ఊహాగానాలు కూడా కొద్దిసేపటి నుంచే వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందులో ప్రధానంగా గుజరాత్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి రూపాని కూడా ఇందులోనే అహ్మదాబాద్ నుంచి లండన్ ప్రయాణిస్తున్నట్లు కొద్దిసేపటి క్రితమే లిస్టు, ఏదైతే క్రూకి సంబంధించిన లిస్ట్ ఉంటుందో లిస్టు కూడా విడుదల చేశారు. అందులో 12వ నెంబర్గా విజయ్ రూపాని కూడా అందులో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది ఇప్పటికే దీనికి సంబంధించి విజయ్ రూపానితో పాటు పలువురు ప్రముఖులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇది ఇటు దేశీయ ప్రయాణికులతో పాటు విదేశీ ప్రయాణికులు కూడా అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నట్లు ప్రధానంగా ఉంది. అయితే ఇది విమానం టేకప్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలడంతో దాదాపు 500 పైచిలుకు పీట్ల నుంచి కిందగా ఒక్కసారిగా కూలింది. కూలగానే మంటలు వచ్చాయని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విమానానికి రెండు వైపులా ఫ్యూయల్ ఇంధనం నింపుతారు. ఇంధనానికి కొంత ఇంధనం పడగానే నేలకు తాకడంతో ఒక్కసారిగా పేలిపోయినట్టు తెలుస్తుంది. ఆ పేలిపోవడంతో పెద్ద ఎత్తున శబ్దం రావడం, మంటలు రావడంతో పాటు పక్కనున్న నివాసాలకు మంటలు వ్యాపించడంతో పూర్తిగా దట్టమైన పొగ అక్కడ కమ్ముకోవడంతో కొంత సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుంది. పూర్తిగా అక్కడ కింద పక్కన పార్క్ చేసిన కార్లు సైతం కావచ్చు, అక్కడ ఉన్న ఇల్లులు కూడా పూర్తిగా దగ్ధమైనట్టు తెలుస్తుంది. వారు కూడా ఇందులో
ఇందులో ప్రమాదానికి గురయ్యారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వారికైతే సహాయ చర్యలు ముమ్మరం చేశారు. దీనిపై కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 242 మందితో ప్రయాణిస్తున్న విమానం అది గుజరాత్లో కూలడంతో కొంత దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కేంద్ర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. వెంటనే విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో రామ్మోహన్ నాయుడు గుజరాత్ అహ్మదాబాద్కు బయలుదేరారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని చెప్పారు. డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారించింది. సహాయ చర్యలు ముమ్మరం చేసింది. అటు గుజరాత్ పోలీసులతో పాటు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు అక్కడ చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ అధికారులు కూడా కొద్దిసేపు అక్కడ చేరుకొని సహాయ చర్యల్లో ముమ్మరం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే వీరంతా కూడా విదేశీ ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారా, స్వదేశీ ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారా అనే అంశాలపైన కూడా మరి కాసేపట్లో క్లియర్గా రానుంది. ఇప్పటికే 242 మందిలో చాలామంది వీఐపీలు ఉన్నట్లు కూడా ప్రధానంగా సమాచారం అందుతుంది. అయితే ఈ క్రాష్ కావడానికి గల కారణాలు ఏంటి, ఒకవేళ ఇంధనంలో ఏమైనా సమస్య వచ్చిందా, లేదంటే ఇంజన్లో ఏమైనా సాంకేతిక లోపం వచ్చిందా, లేదంటే టేకప్ అయ్యే సమయంలో ఎలాంటి ఏమైనా అడ్డొచ్చిందా అనే అంశాలపైన కూడా లోతుగా ఇప్పటికే సివిల్ ఏవియేషన్ విచారణ కూడా ప్రారంభించింది. అటు డీసీఏతో పాటు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా ప్రత్యేకంగా దీనిపైన విచారణ కూడా ఆదేశించింది. ఇటు హోంమంత్రి అమిత్ షా సైతం ఇప్పటికే దీనిపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేసి సహాయ చర్యల్లో వెంటనే సహాయ చర్యలు ముమ్మరం చేయాలి. సహాయ చర్యలకు సంబంధించి కావాల్సిన పోలీస్ శాఖ కావచ్చు, అక్కడ సెంట్రల్ ఫోర్స్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ఇటు రామ్మోహన్ నాయుడు సైతో ఎప్పటికప్పుడు మోడీతో పాటు ఇటు అమిత్ షా కూడా రామ్మోహన్ నాయుడుతో మాట్లాడుతున్నారు. పూర్తిగా ఈ విమానానికి క్రాష్ కావడానికి గల కారణాలపైన కూడా పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఈ ఫ్యూయల్ కావచ్చు, ఎత్తు 500 ఫీట్ల పైచిలుకు ఎత్తు నుంచి ఒక్కసారిగా పడడంతో దాదాపు 242 మంది ప్రయాణికులు బతకడానికి వీల్లేదని కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ క్రాష్ కావడం వెంటనే మంటలు రావడం ఈ రెండు ఒకేసారి జరగడంతో అటు ఒత్తిడితో పాటు ఇటు మంటలు వ్యాపించడం అనేది జరిగింది. కనుక ఖచ్చితంగా బతికేయడానికి ఎలాంటి వీలు పడదని చెప్పేసి కూడా అక్కడ ఏవియేషన్ అధికారులతో పాటు పలువురు సివిల్ ఏవియేషన్ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో పలు అనుమానాలకు కూడా తావిస్తున్నట్లు కూడా కొంతమంది చెప్తున్నారు. ఒక్కసారిగా పక్షాడ్డం వచ్చిందా, లేదంటే టేకప్ అయ్యే సమయంలో నియమాలు పాటించకుండా టేకప్ చేశారే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే విజయ్ రూపానీ, మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అందులో ప్రయాణించడం దానికి ప్రధాన చర్చకు దారితీస్తుంది. మొత్తానికి ఈ విమాన క్రాష్కు సంబంధించి మరి కాసేపట్లో పూర్తి వివరాలు అయితే తెలపాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే డీజీసీఏతో పాటు ఇటు ఎయిర్ ఇండియా, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా ప్రత్యేకంగా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది. ఇందులో 242 మంది ప్రయాణం చేస్తున్నారు. వారికి సంబంధించి మేము దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం, వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి అని చెప్పడం. అంటే అవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా 242 మంది చాలామంది చనిపోయినట్లు కూడా సమాచారం, అంటే ఇప్పటికి రాలేకపోయినా సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఈ ప్లేన్ క్రాష్ అవ్వడంలో ప్లేన్లో ప్రయాణించే వారు కాకుండా కిందున్న ప్రయాణికుల పరిస్థితి ఏందనే కిందున్న స్థానికుల పరిస్థితి ఏందనే దానిపైన కూడా కొంత ఇప్పటికే అక్కడ కూడా వారికి కూడా సహాయ చర్యలు ముమ్మరం చేస్తున్నారు. అక్కడ ఉన్న వారినంతా కూడా పక్కకు తీసుకెళ్తారు. డజన్ల కొద్ది ఫైర్ ఇంజన్లతో పాటు డజన్ల కొద్ది అంబులెన్స్లు అక్కడ ఏర్పాటు చేశారు. వారంతా కూడా సహాయ చర్యలు ముమ్మరం చేశారు. డీజీసీ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా ప్రత్యేకంగా సహాయ చర్యలు ముమ్మరం చేసింది. దగ్గరున్న అన్ని ఆసుపత్రులకు కూడా క్షతగాత్రులను అయితే తరలించే ప్రక్రియ అయితే మొదలుపెట్టింది. ఏదేమైనప్పటికీ ఇది ఒక దురదృష్టకరమైన ఘటన అని చెప్పేసి చాలామంది ప్రముఖులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్లేన్ క్రాష్ కావడం అనేది ఒక దురదృష్టకరమైన విషయం అని కూడా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఇటు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసినట్టయితే ప్లేన్ క్రాష్ కావడం వెనుక అంతర్యం ఏంటి, ఒకవేళ సాంకేతిక సమస్యలు ఇంకేమైనా అని చెప్పేసి కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. నిఖత్. రైట్, థ్యాంక్ యూ లివిన్.